మీరు చెప్తున్న వాటికి చాలా వరకు కూడా కొన్ని వాస్తవాలు కాదు ఆయన చెప్తున్న వాటిని అనేది కూడా ఉంది, ఆరోపణలు ఉన్నాయి. అవి ప్రూఫ్స్ లేవు అనేది కూడా ఉంది. పలానా దేశంలో ఇది చేశాను, పలానా దేశంలో ఇది చేశాను అనే దానికి కరెక్ట్ ప్రూఫ్స్ లేవు అనేది ఉంది మీ పైన ఆరోపణ. అది వాస్తవం అంటారా? అంటే మీరు 1, 2, 3 నువ్వు ఈ మాట అన్నావు, ఇది జరగలేదు, నువ్వు ఇది చేశానన్నావు, నువ్వు చేయలేదు అని చెప్తే నేను ఆన్సర్ చేయగలను. నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నావు ఏంటి, దాని ఆన్సర్ ఏంటంటే నేనేం చెప్పను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో గొడవ పడింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిల్లో అవును అదనేది కదా ఎగ్జాంపుల్. వేరేది ఇంకొక ఎగ్జాంపుల్లో ఇవి చాలా వరకు కూడా వాస్తవాలు 1000 మంది సమక్షంలో జరిగిన వాదులాట, అది వాస్తవాలు కావు అనేది కూడా ఆరోపణ చెప్తున్నాను. 1000 మంది సమక్షంలో జరిగిన వాదులాట, నేను అక్కడికి వెళ్ళిన ప్రూఫ్ ఉంటుంది, నేను మాట్లాడిన రికార్డింగ్ నేను పెట్టుకోలేదు. 1000 మంది సమక్షంలో జరిగిన వాదులాట, నాతో ఉన్న వాళ్ళు అవును అంటారు, కానీ నేను ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఏంటి? నేను ఏం చూపించాలి? నేను ఏ మీటింగ్లో అయితే మాట్లాడానో, యునైటెడ్ నేషన్స్ నాకు యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎడ్యుకేషన్ నన్ను యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్ బిలీఫ్ నన్ను పిలిచారు. స్పెయిన్లో జరిగింది, మాద్రిడ్లో జరిగింది, నేను అక్కడ ఉన్నాను, టికెట్ కొనుక్కున్నాను, యుఎన్ నుంచి నాకు లెటర్ ఉంది, దాంట్లో ఫలానా సంఘటనకి ప్రూఫ్ ఏది అని అంటే నేను ఎట్లా ఇచ్చేది? ఎవడో వాకౌట్ చేశాడంటే నేను ఏం చూపించాలి? అసలు నీకెందుకు చూపించాలి? నువ్వేదో ఏడుస్తున్నావు కాబట్టి, కాదురా నాకు ఇట్లాంటివి కూడా జరిగినాయిరా అన్నాను. నువ్వేమన్నా జాసూసువా? నువ్వు నా గురించి ఇన్వెస్టిగేట్ చేస్తావా? నువ్వు పోలీసువా? నీకెందుకు ఈ సమాచారం? ఇది ప్రూవ్ చేస్తే ఏంటి జరిగేది? అబద్ధమే అనుకుందాం, అయితే ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ యు ఆర్ మేకింగ్? ఎదుటి మనిషి యొక్క మాటని ఎదుర్కోలేక నువ్వు చెప్పింది అబద్ధం అంటమే కదా. ఇదిగో నువ్వు ఈ మాట అన్నావు, కానీ జరిగింది అది కాదు కదా అంటే నేను ఎగ్జాజరేటెడ్గా చెప్పానా, అబద్ధంగా చెప్పానా? చెప్తే తప్పైతే మార్చుకోవాలి, అబద్ధం చెప్తే తప్పకుండా మార్చుకోవాలి. డాక్టర్ యూనిస్ షేక్ ఉన్నాడు, పాకిస్తాన్ నుంచి బయటికి తీసుకొచ్చాను, కాదని చెప్పమనండి. 14 దేశాలతో నేను యూరోపియన్ యూనియన్ కమిషన్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టించాను. వాళ్ళ అంబాసిడర్స్ అందరూ కలిసి ఒక కన్సార్టియంగా ఫామ్ అయ్యారు. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ అయింది. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీకి వెళ్ళి ఆ రెజల్యూషన్ చిట్టా చూసుకోవాలి. అది నేను తీసుకొచ్చేందుకు ఇవ్వాలి? నాకేం పని? నువ్వు కనపడిన దేవుణ్ణే నమ్ముతుంటివి, కనిపించిన విషయాలకు మటుకు ప్రూఫ్ నేను ఇవ్వాలంటివి, నాకేం పని? ఐ లివ్ మై లైఫ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నీ శీలాన్ని శంకిస్తున్నాను కాబట్టి ప్రూవ్ చేసుకో. వాట్ డూ ఐ డూ అబౌట్ ఇట్? ఇప్పుడు జబ్బు నీకు చేస్తే మందు నువ్వు తీసుకోవాలి, నాకేంటి సంబంధం?